హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చిల్లీ చికెన్ అండి రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి. దాన్ని కొద్దిగా మ్యారినేట్ చేసేసి ఒక 20 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 1 స్పూన్ పెప్పర్ పౌడరు ఇవన్నీ వేసి మిక్స్ చేశాను. అలానే 1 స్పూన్ సోయా సాసు, అలానే 1 స్పూన్ వెనిగరు వేసి మిక్స్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 3 స్పూన్స్ మైదా, అలానే 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ వరకు కవర్ చేసి ఉంచాలండి. ఇలా చేయటం వల్ల చికెన్ మనము ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బాగా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. ఇది నేను కారం ఒక హాఫ్ స్పూన్ కలుపుతున్నాను. ఇవన్నీ మిక్స్ చేసి మైదా పిండి అలానే కార్న్ఫ్లోర్ కూడా మిక్స్ చేయాలండి. అది కూడా మిక్స్ చేసేసి ఇంకా ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక పక్కన పెట్టుకోండి. 1 ఎగ్ కూడా యాడ్ చేయండి. ఎగ్ కోటింగ్ వేయడం వల్ల బాగా ఫ్లఫీగా వస్తుంది ముక్కలు. తప్పకుండా ఈ ఎగ్ని యాడ్ చేయాలి. దీనిలో కార్న్ఫ్లోర్ మైదా యాడ్ చేసిన తర్వాత దాన్ని కప్పేసి ఒక 20 మినిట్స్ తర్వాత ఉంచండి. ఈ 20 మినిట్స్ తర్వాత మనము ఈ ముక్కల్ని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వేగనివ్వండి, సరిపోతుంది. మనము ఇలాగ 20 మినిట్స్ మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల ముక్క బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా ఆయిల్లో ఎక్కువసేపు అయితే చికెన్ ముక్క బాగా హార్డ్ అయిపోతుంది. సో ఒక 2 మినిట్స్ ఇటు సైడ్ 2 మినిట్స్ అటు సైడ్ తిప్పేసేసి ఇంకా పక్కన పెట్టేయండి. ఈ లోపల మనకి ముక్క కూడా బాగా వేగిపోతుంది. ఆయిల్ని బాగా హీట్ చేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి ఈ ముక్కల్ని ఫ్రై చేయండి. ఇంకా మిగతా ముక్కల్ని కూడా ఇలానే వేసేసి ఒక 2 మినిట్స్ ఇటు సైడ్ 2 మినిట్స్ అటు సైడ్ తిప్పేసేసి ఇంకా తీసేసేయండి. ఈ విధంగా వేపడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం వీటిని మిక్సింగ్ చూసుకోవాలండి. సో బాగా ఎర్రగా కాలే వరకు ఉంటూ ఒక 5 మినిట్స్ వేపితే సరిపోతుంది ముక్కలన్నిటిని. ఇప్పుడు ఇక్కడ మనం చిల్లీ చికెన్కి మనము మిక్సింగ్ చూసుకోవాలండి. దానికి కోసం నేను ఒక హాఫ్ ఆనియన్, ఒక చిల్లీ, అలానే కొద్దిగా ఒక హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఒక స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి, అది కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ వేసాం లేదు. దానిలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచేసి వేసేసాను పేస్ట్ లాగా చేసి. ఆ తర్వాత ఒక ఆనియన్ చిల్లీ వేపించాను. అది ముక్కలన్నీ బాగా వేగవసరం లేదండి, లైట్గా జస్ట్ రోస్ట్ అయిపోతే సరిపోతుంది ఆయిల్లో. ఇలా క్యాప్సికము స్ప్రింగ్ ఆనియన్ వేసాను. స్ప్రింగ్ ఆనియన్ ఎక్కువ వేయండి, టేస్ట్ బాగా చాలా బాగుంటుంది. ఈ ముక్కలతో మనం తింటూ ఉంటే క్రంచీగా ఆనియన్ తగిలి చాలా బాగుంటుంది. సో స్ప్రింగ్ ఆనియన్ ఎక్కువ వేయండి. ఇలాగా బాగా వేగే అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ వేగిన తర్వాత మనం వేపుకున్న ఈ చికెన్ ముక్కల్ని కూడా వేసేయండి. ఇందులోనే 2 స్పూన్స్ కెచప్, టొమాటో కెచప్, అలానే 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాసు, అలానే ఒక 2 స్పూన్స్ సోయా సాసు. ఈ లిస్ట్ అంతా నేను బోర్డు మీద ఇచ్చానండి, ఒకసారి చెక్ చేయండి. ఇవి వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ ఎక్కువ వేయకూడదండి ఇప్పుడు, ఎందుకంటే మనం తీసుకున్న సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేయండి, సరిపోతుంది. లేదంటే సాల్ట్ ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనము ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని కూడా వేసేసి 2 టేస్ట్కి సాల్ట్ చూడండి. ఇంకేమైనా పడుతుంది అంటే ఒక పించు చల్లండి. నాకు సరిపోతుందండి, కొద్దిగా చల్లాను అంతే.
సో ఈ విధంగా మన చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను. బాయ్.